బంబం బసేశ్వర బంబం బసేశ్వర బంబం జంప్లకడ పంబ. ప్రజలారా, మీలో ఉన్న లోపాన్ని పటాపంచులు చేస్తా, మీలో ఉన్న పాపాన్ని మాయం చేస్తా. నమస్కారం స్వామి. నమస్కారం బాలా. నా పేరు గౌతమి. నేను వ్యాపారం చేస్తున్నాను. ఈ మధ్య నా వ్యాపారంలో నష్టం వచ్చింది. తెలుసు బాలా, తెలుసు. నీకు ఈ మధ్య ఆరోగ్యం బాగుండలేదు, అవునా? అవును స్వామి. ఇవన్నీ మీకెలా తెలుసు? అంతా స్వామి దయ వల్ల అన్ని అలా తెలిసిపోతాయి బాలా. అవునా స్వామి? నీకు ఇదంతా ఎందుకు జరుగుతుందో తెలుసా బాలా? తెలియదు స్వామి. ఇష్టంటే ఏంటి స్వామి? బాలా తీసుకో, తీసుకురా. బాలా శిష్య ఓంకార ఓంకార యమకార జమకార. కారాలు బాగున్నాయి. అదేంటి స్వామి, నిమ్మకాయలోంచి రక్తం వస్తుంది? ఇది నీకు పెట్టిన దిష్టి బాలా. అవునా స్వామి? ఇది తొలగాలంటే నేనేం చెయ్యాలి? నువ్వు నాకు 1000 రూపాయలు ఇవ్వాలి. అంత డబ్బంటే నా దగ్గర లేదు స్వామి. ఇది తీసుకో. ఓంకార ఓంకార యమకార ఓంకార ఓంకార యమకార జమకార. బాగుంది ఇప్పుడు చూడండి. అదేంటి స్వామి, నిమ్మకాయలోంచి రక్తం పోయింది? నీ దిష్టి పోయింది బాలా. ఇక నువ్వు ఇంటికి వెళ్ళు. ధన్యవాదాలు స్వామి. మన ఊళ్ళోకి స్వామివారు వచ్చారు. ఆయన నాకు దిష్టి ఉందని చెప్తే ఆ దిష్టి తొలగించడానికి 1000 రూపాయలు ఇమ్మన్నారు. వారు ఎలా తొలగించారు? నిమ్మకాయ తీసుకొని నాకు దిష్టి తీసి కోస్తే అందులో రక్తం వచ్చింది. ఆ తర్వాత మంత్రం చదివి మళ్ళీ నిమ్మకాయ కోస్తే నిమ్మకాయలోంచి రక్తం పోయింది. అయ్యో అమ్మ, నువ్వు మోసపోయావు. ఇది మా స్కూల్లో మేడమ్స్ చెప్తారు. ఏమైంది బాలా, వీపీకి తక్కువైందా? నువ్వు నన్ను మోసం చేశావు. నా కూతురు నాకు మొత్తం చెప్పింది. నేనేం చేశాను బాలా? మీరే మోసం చేశారు. నిజం చెప్పండి. నేనేం చేయలేదు బాలా. మీ అమ్మకి దిష్టి ఉంది, అది పోగొట్టాను. ఇప్పుడే నేను చేసి చూపిస్తా. ముందుగా చాకు తీసుకుని దాని మీద మిథైల్ ఆరెంజ్, దాంతో నిమ్మకాయని కోస్తే రక్తం వస్తుంది. అవునా? మీరు చేసింది ఇదేనా? అవును బాలా.